నమో నారాయణాయ. ఒకవైపు అలల సముద్ర తీరం, మరొక వైపు పచ్చని సింహాచలం కొండ, మధ్యలో గోవిందా గోవిందా అనే లక్షలాది మంది భక్తుల నామస్మరణ. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రత్యేకత ఏమిటి? అసలు ఈ 32 కిలోమీటర్లు ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే సమస్త భూమండలాన్ని చుట్టూ వచ్చినంత పుణ్యం ఎలా వస్తుంది? ఈరోజు ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ పూర్తి పౌరాణిక విశిష్టత మరియు మార్గాల వివరాలు పూర్తి వివరంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రతి విజయ్ గౌరి. ఈ నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు సింహాచలం గిరి ప్రదక్షిణ అర్థమవుతుంది. పూర్తిగా చూసిన తర్వాత నా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, వేలాది మంది భక్తులు పాదరక్షలు లేకుండా 32 కిలోమీటర్లు సుదీర్ఘ గిరి ప్రదర్శనకి సిద్ధమయ్యారు. ఈ గిరి ప్రదర్శన ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. భక్తులు పౌర్ణమి ముందు రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచే నడక ప్రారంభిస్తారు. రథోత్సవం, స్వామివారి దివ్యరథాన్ని, పుష్పరథాన్ని కొండ దిగువ నుండి గిరి ప్రదక్షిణ మార్గంలో ఊరేగిస్తారు. భక్తులు ఈ రథంతో పాటు లేదా ముందుగా నడుస్తూ సాగుతారు. అన్నదానం ఇంకా ఉచిత సేవలు. 32 కిలోమీటర్ల మార్గంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ, టిఫిను, ఉచిత వైద్య శిబిరాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అడవివరం నుంచి మొదలుపెట్టి హనుమంతవాక, సీతమ్మధార, ఎన్ఏడి జంక్షన్ మీదుగా కొండపైకి 32 కిలోమీటర్లు పూర్తి చేసుకొని కొండపైకి చేరుకుంటారు. కొండకి ఎందుకు ప్రదర్శన చేస్తారు, దానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రహ్లాదుని రక్షణ స్థల పురాణం ప్రకారం రాక్షసరాజు అయిన హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపడానికి సముద్రంలో పడవేసి అతడిపై ఒక పెద్ద పర్వతాన్ని మోపాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ అవతారంలో ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించడానికి ఆ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఆ పర్వతమే నేటి సింహాచలం, సింహగిరి కూడా అంటారు. స్వామివారి దివ్యశక్తి ఈ కొండలో నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ పర్వతాన్ని స్వామివారి స్వరూపంగానే భావిస్తారు. అందుకే కొండ చుట్టూ తిరగడం అంటే స్వయంగా నరసింహస్వామి వారికి ప్రదక్షిణ చేయడం అని భక్తుల నమ్మకం. వైదిక సాంప్రదాయంలో ప్రదక్షిణ అంటే మనకు అత్యంత పూజనీయమైన శక్తిని కుడివైపును ఉంచుకుంటూ చుట్టూ తిరగడం. కేంద్ర బిందువుగా ఈశ్వరుడు, విశ్వమంతా ఆ భగవంతుని చుట్టూనే తిరుగుతుందని, ఆయనే సకల సృష్టికి కేంద్రమని గుర్తించడమే ఈ ప్రదక్షిణలోని అంతరార్థం. అహంకారాన్ని వీడటం, భగవంతుడిని మధ్యలో నిలిపి కాలినడకన ఆయన చుట్టూ తిరగడం ద్వారా మానవుడు తన అహంకారాన్ని, భౌతిక బంధాలను తొలగించుకుంటాడు. ఇప్పుడు ఆషాఢ పౌర్ణమి విశిష్టత గురించి కొద్దిగా తెలుసుకుందాం. గురు పౌర్ణమి కలయిక. ఆషాఢ పౌర్ణమి నాడే గురు పౌర్ణమి కూడా వస్తుంది. శ్రీ నరసింహస్వామిని భక్తులను రక్షించే దైవంగానే కాక జ్ఞానాన్ని ప్రసాదించే జగద్గురువుగా కొలుస్తారు. చాతుర్మాస వ్రత ఆరంభం ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. ఈ పవిత్ర కాలానికి నాందిగా 32 కిలోమీటర్ల క్లిష్టమైన ప్రదక్షిణ చేసి ఆధ్యాత్మిక సాధనను ప్రారంభిస్తారు. కఠోర శారీరక తపస్సు అంటే పాప ప్రక్షాళన. సుమారు 32 కిలోమీటర్ల దూరం
ఉక్కపోత, వర్షం మరియు రాత్రి వేళల్లో చెప్పులు లేకుండా నడవడం ఒక రకమైన తపస్సు. కర్మల దహనం. కష్టపడి కాలినడకన సాగే ఈ ప్రయాణం వల్ల మనస్సు శుద్ధి జరిగి పూర్వజన్మ పాపాలు దహింపబడతాయని నమ్ముతారు. సహనం ఇంకా విశ్వాసం. భౌతిక అలసటను అధిగమించి స్వామి నామస్మరణతో ముందుకు సాగడం భక్తులలో పట్టుదల, భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. సమతాభావం ఇంకా సామూహిక శక్తి. గిరి ప్రదక్షిణలో పేద, ధనిక, కుల, మత భేదాలు ఉండవు. లక్షలాది మంది భక్తులు ఒకే దారిలో నడుస్తూ గోవింద గోవింద శ్రీ మద్రామానుజాయ నమః అని చేసే స్మరణ ఆ ప్రాంతమంతటా ధార్మిక చైతన్యాన్ని నింపుతుంది. లక్షలాది మంది నమ్మకం, భక్తి మరియు నరసింహస్వామి వారి అనుగ్రహం నిండిన సింహాచలం గిరి ప్రదక్షిణ విశేషాలు ఇవ్వండి. మీరు ఎప్పుడైనా సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. నేను గిరి ప్రదక్షిణ ఎప్పుడూ చేయలేదండి. భక్తులకు టిఫిన్లు మట్టుకు సర్వ్ చేస్తుంటాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.